అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు పంచాంగం జూన్ 22 ఆదివారం రోజు ఉన్నటువంటి తిథి నక్షత్రం శుభ అశుభ సమయాలు, ఈ రోజు ఉన్నటువంటి పండుగలు ప్రత్యేకతలు ఏమిటి, ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి, ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి శుభప్రదంగా ఉంది అనే విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా ఈరోజు మంచి మాట గురించి తెలుసుకుందామండి. అందమైన జీవితం వెతికితే దొరకదు, మనం నిర్మిస్తే తయారవుతుంది. ఇదండి ఈరోజు మంచి మాట. ఇప్పుడు పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాము. జూన్ 22, 2025 వారం ఆదివారము. స్వస్తి స్త్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసము, కృష్ణపక్షం. ఈరోజు సూర్యోదయము 5:45 సూర్యాస్త సమయము 6:49, చంద్రోదయము రాత్రి 2:22, చంద్రాస్త సమయము 3:45. ఈరోజు తిథి ద్వాదశి. జూన్ 22 ఉదయం 4:27 నుంచి జూన్ 23 రాత్రి 1:22 వరకు ద్వాదశి తిథి ఉంటుంది. తదుపరి త్రయోదశి తిథి ప్రారంభమవుతుందండి. ఈరోజు నక్షత్రం భరణి. జూన్ 21 రాత్రి 7:50 నుంచి జూన్ 22 సాయంత్రం 5:39 వరకు ఉంటుంది. తదుపరి కృత్తికా నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు రాశి మేషరాశి. ఈరోజు జన్మించిన వారు అందరూ మేషరాశి కిందకి వస్తారు. యోగం సుకర్మ. జూన్ 21 రాత్రి 8:29 నుంచి జూన్ 22 సాయంత్రం 4:57 వరకు. తదుపరి ధృతి. కరణం కౌలవ. జూన్ 22 మధ్యాహ్నం 2:56 వరకు. తదుపరి తైతుల. జూన్ 23 రాత్రి 1:22 వరకు. తదుపరి గరిజ. ఇప్పుడు ఈరోజు ఉన్నటువంటి శుభ అశుభ సమయముల గురించి తెలుసుకుందాము. ముందుగా అశుభ సమయముల గురించి తెలుసుకుందామండి. వర్జ్యము తెల్లవారుజామున 4:33 నుంచి ఉదయం 6 గంటల వరకు. మరలా ఈరోజు రాత్రి అంటే తెల్లవారుజామున 4:27 నుంచి ఉదయం 5:54 వరకు వర్జ్యం అనేది ఉంటుందండి. దుర్ముహూర్తం సాయంత్రం 5:04 నుంచి సాయంత్రం 5:56 వరకు. రాహుకాలం సాయంత్రం 5:11 నుంచి సాయంత్రం 6:49 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 3:33 నుంచి సాయంత్రం 5:11 వరకు. ఇవంటి ఈ రోజు ఉన్నటువంటి అశుభ సమయములు. ఇప్పుడు శుభ సమయముల గురించి తెలుసుకుందాము. బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4:10 నుంచి 4:56 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 1:16 నుంచి మధ్యాహ్నం 2:43 వరకు. గోధూళి ముహూర్తం రాత్రి 7:21 నుంచి రాత్రి 7:41 వరకు. విజయ ముహూర్తం మధ్యాహ్నం 2:43 నుంచి మధ్యాహ్నం 3:39 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:51 నుంచి మధ్యాహ్నం 12:43 వరకు. ఇవండి ఈ రోజు ఉన్నటువంటి శుభ సమయములు. నిన్నటి ప్రశ్నకి సమాధానము బుధ కౌశికముని అండి. వీక్షకులకు సరదాగా ఒక ప్రశ్న. ఈరోజు ప్రశ్న: చిత్రాయుధుడు ఎవరి చేతిలో మరణించారు? దీనికి సమాధానం తెలిసిన వారు కామెంట్ రూపంలో తెలియజేస్తారు అని చెప్పి ఆశిస్తున్నానండి. ఈరోజు పండుగలు ప్రత్యేకతలు విశిష్టతలు చూసుకున్నట్లయితే ఈరోజు ఆరుద్ర కార్తె మధ్యాహ్నం 2:32 ప్రవేశిస్తుంది. వైష్ణవ యోగిని ఏకాదశి, కూర్మ ద్వాదశి అండి. ఈరోజు మంచిదేనా అంటే ఈ రోజునైతే పెద్దగా శుభకార్యాలు చేసుకోవడానికి ఎటువంటి శుభముహూర్తాలు అయితే లేవండి. రోజువారీ పనులు, సాధారణ పనులు మాత్రమే చేసుకోవడానికి అనుకూలంగా ఉంది. చంద్రబలం ఉన్న రాశులు మేషం, మిథున, కర్కాటకం, తుల, వృశ్చిక, కుంభరాశులు అండి. ఇదండి ఈరోజు వీడియో. ఇక్కడ నేను తెలియజేసినటువంటి శుభముహూర్తాలు ఆయాది వర్జ్యము, దుర్ముహూర్తం, రాహుకాల సమయాలను సమీకరణ చేసుకొని మీరు చేసుకోవాల్సినటువంటి పనులలో మీరు విజయవంతం కావాలి అని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అనేది ఇచ్చి మీ సపోర్ట్ అందిస్తారు అని చెప్పి ఆశిస్తున్నానండి. ఇంకొక మంచి కంటెంట్ తోటి, ఇంకొక మంచి యూస్ఫుల్ వీడియో తోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను.
అంతవరకు సెలవు మరి. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు.